పర్యాటకులపై ఉగ్ర దాడితో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ ఘటన తర్వాత పాక్ నడ్డి విరిచేలా భారత ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తోన్న ఆ దేశాన్ని అన్ని విధాలుగా ఇరుకున పెట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలను చేపడుతోంది. ఒకవైపు యుద్ధం వస్తే పాక్ను చావుదెబ్బ కొట్టేందుకు సైనిక ఆయుధ శక్తిని రెడీగా ఉంచుకోగా, మరోవైపు ఆ మేరకు ఫైనాన్షియల్ స్ట్రైక్స్ కు ప్రణాళికలు రచిస్తోంది. పాకిస్తాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీయడమే లక్ష్యంగా పాకిస్తాన్ ను గ్రే లిస్ట్ లో చేర్పించేందుకు భారత ప్రభుత్వం యోచన చేస్తోంది. పుల్వామా ఉగ్రదాడి సమయంలో భారత సైన్యం పాక్ ఆక్రమిత కశ్మీర్లో సర్జికల్ స్ట్రైక్స్ చేసి డజన్ల కొద్దీ ముష్కరులను అంతమొందించడం తెలిసిందే. ఇప్పుడు పహల్గాం దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ ఆర్థిక మూలాలపై కోలుకోలేని దెబ్బ కొట్టాలని కంకణం కట్టుకుంది భారత్. అందులో భాగంగా విదేశీ నిధులను పాక్ సర్కారు ఉగ్ర కార్యకలాపాలు, సీమాంతర ఉగ్రవాదం, ఇతర చీకటి పనులకు కేటాయిస్తోందని నిరూపించడం ద్వారా విదేశీ సాయం నిలిచిపోయేలా చేయాలని భారత్ యోచిస్తోంది. ఐఎంఎఫ్ నుంచి పాకిస్తాన్కు అందే $7 బిలియన్ సాయంపై ఆందోళనలు వ్యక్తం చేయనుంది. ఇందులో భాగంగా ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ FATF గ్రే లిస్టులోకి పాకిస్తాన్ తీసుకువచ్చేలా ప్రయత్నించే అవకాశాలున్నాయి. గ్రే లిస్టులోకి చేరితే ఆయా దేశాలకు అంతర్జాతీయ సాయం, నిధుల మంజూరు, విదేశాల మద్దతు, విదేశీ పెట్టుబడులు రావటం చాలా కష్టమవుతుంది. దీనికి తోడు ఇప్పటికే అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ద్వారా పాకిస్తాన్కు రాబోయే 100 కోట్ల విలువైన నిధులను అడ్డుకుని పాక్ను ఆర్థిక కష్టాల కడలిలో ముంచాలని మోడీ సర్కార్ తీవ్రంగా శ్రమిస్తోంది. ఇవే జరిగితే ఇప్పటికే ఆర్థికంగా చతికిలబడిన పాక్కు మరిన్ని చిక్కులు తప్పవు. విదేశీ నిధులను పూర్తిగా దేశ అభివృద్ధి కోసం కేటాయించకుండా అందులో కొంత మొత్తాలను ఉగ్ర సంబంధ కార్యకలాపాలకు వెచ్చించినట్లు పాకిస్తాన్పై ఆరోపణలు వచ్చాయి. ఇవి నిజమని తేలడంతో పాక్ను 2018 జూన్లో FATF తన గ్రే లిస్టులో పెట్టింది. దీంతో విదేశీ సాయం అందక పాక్ తీవ్ర ఆర్థిక ఒడిదుడుకులను ఎదుర్కొంది. దీంతో బుద్ధి తెచ్చుకున్న పాకిస్తాన్ తన ఉగ్ర కార్యకలాపాలకు నిధుల్లో కోత పెట్టింది. పలువురు ఉగ్రవాదులను అరెస్ట్ చేసింది. దీంతో ఎట్టకేలకు 2022 అక్టోబర్లో గ్రే జాబితా నుంచి పాకిస్తాన్కు విముక్తి లభించింది. ఇప్పుడు సైతం అలాగే పాకిస్తాన్ను గ్రే జాబితాలోకి చేర్చేలా FATFపై మోడీ సర్కార్ ఒత్తిడిని పెంచింది. FATFలో 40 సభ్య దేశాలున్నాయి. వీటిలో భారత్ తన అత్యంత స్నేహశీల దేశాల ద్వారా ఈ పని ముగించాలని చూస్తోంది. FATF ప్లీనరీ సమావేశాలు ఏటా ఫిబ్రవరి, జూన్, అక్టోబర్లో జరుగుతాయి. జూన్ సెషన్లో ఈ మేరకు మద్దతు కూడగట్టేందుకు మిత్ర దేశాలతో భారత్ ఇప్పటికే సంప్రదింపులు మొదలుపెట్టినట్లు వార్తలొచ్చాయి. ధరల పెరుగుదల, నిరుద్యోగం, తగ్గిపోయిన విదేశీ పెట్టుబడులతో సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న పాకిస్తాన్ తరచూ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థపై ఆధారపడుతోంది. దీంతో వచ్చే 3 ఏళ్లలో $7 బిలియన్ ఇచ్చేందుకు IMF ఒప్పుకుంది. ఈ నిధులొస్తే పాక్ వాటిని ఉగ్ర కార్యకలాపాలకు దుర్వినియోగం చేయనుందని భారత్ IMF ఎదుట ఆందోళన వ్యక్తం చేయనుంది. భారత్ వాదన నెగ్గితే ఈ నిధులు ఆగిపోవటమో తగ్గిపోవటమో జరగచ్చు. నిధుల విస్తరణపై మే 9వ తేదీన IMF ఎగ్జిక్యూటివ్ బోర్డు, పాక్ ఉన్నతాధికారుల మధ్య తొలి సమీక్ష సమావేశం జరగనుంది. పాకిస్తాన్కు నిధుల మంజూరీపై పునరాలోచన చేస్తే మంచిదని ఇతర అంతర్జాతీయ బహుళజాతి సంస్థలు, సంఘాలను సైతం భారత్ కోరబోతోంది. ప్రజా పనుల రుణాలు, సాంకేతిక సహకారానికి సంబంధించి మొత్తంగా 764 పనులకు గాను ఏకంగా $43.7 బిలియన్ నిధులను పాక్కు ఇచ్చేందుకు ఆసియా అభివృద్ధి బ్యాంకు నిర్ణయించింది. ఇప్పటికే $9.13 బిలియన్ రుణాలిచ్చింది. 4 నెలల క్రితం ప్రపంచ బ్యాంకు సైతం పాకిస్తాన్కు $20 బిలియన్ రుణం ఇచ్చేందుకు అంగీకరించింది. అసలు ఈ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అంటే ఏంటి? అక్రమ మార్గాల్లో వచ్చే నగదు, చీకటి కార్యకలాపాలకు, ఉగ్రవాదానికి ఊతమిస్తాయి. చాలా వెనుకబడిన దేశాలు, అవినీతి పెరిగిపోయిన దేశాల్లో బ్యాంకింగ్, ఆర్థిక వ్యవస్థలు వీటికి ఊతమిచ్చే విధంగా ఉంటాయి. ఇటువంటి పనుల్ని నిరోధించడానికి ఆర్థిక చర్యల కార్యదళాన్ని ఏర్పాటు చేశారు. ఇదే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ FATF. పారిస్ కేంద్రంగా G7 దేశాలు, ఐరోపా కమిషన్ కలిసి 1989లో దీన్ని ప్రారంభించాయి. అయితే ఇది ఐక్యరాజ్య సమితి అనుబంధ విభాగం కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉగ్ర కార్యకలాపాలకు నిధులు వెళ్లకుండా ఇవి కొన్ని నిబంధనలు ప్రవేశపెట్టాయి. G7 దేశాలు సంపన్నమైనవి కావడంతో ప్రపంచంలోని మిగిలిన దేశాలు ఈ నిబంధనలు అనుసరించాల్సిన పరిస్థితి నెలకొంది. వీటి అమలు, నిర్వహణ లోపాలకు
ఆయా దేశాలు బాధ్యత స్వీకరించేలా చేయటం FATF విధి. ఈ FATF అనుమానాస్పద దేశాల జాబితా గ్రే లిస్టులో ఉండటం ఇస్లామాబాద్కు కొత్తేమీ కాదు. భారత ప్రభుత్వం తాజాగా పాకిస్తాన్కు మరో షాక్ ఇచ్చింది. ఆ దేశం నుంచి వచ్చే దిగుమతులపై నిషేధం విధించింది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశ భద్రత, ప్రజా విధాన ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. భారత్ పాకిస్తాన్ మధ్య వాణిజ్యానికి ఉన్న ఏకైక రవాణా మార్గం అటారీ వాఘా సరిహద్దు. ఇప్పటికే దాన్ని మూసివేసిన సంగతి తెలిసిందే. ఇక 2019లో పుల్వామా దాడి తర్వాత నుంచి పాక్ నుంచి మనం చాలా వరకు దిగుమతులు తగ్గించుకున్నాం. పాక్ ఉత్పత్తులపై కేంద్రం 200% సుంకం విధించింది. కొన్ని రకాల ఫార్మా ఉత్పత్తులు, పండ్లు, నూనె గింజల వంటి వాటిని మాత్రమే దిగుమతి చేసుకుంటున్నాం. గణాంకాల పరంగా చూస్తే ఈ దిగుమతుల విలువ చాలా తక్కువే. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి పాక్కు $447.65 మిలియన్ వస్తువులు ఎగుమతి కాగా అక్కడి నుంచి కేవలం $0.42 మిలియన్ ఉత్పత్తులను మాత్రమే దిగుమతి చేసుకున్నాం. ప్రపంచవ్యాప్తంగా భారత్ జరుపుతున్న వాణిజ్యంలో ఇది కేవలం 0.1% మాత్రమే. విలువ పరంగా ఈ వాణిజ్యం స్వల్పమే అయినప్పటికీ పాక్లో కొన్ని పరిశ్రమలు భారత్కు ఎగుమతులపై ఆర్థికంగా అధికంగా ఆధారపడుతున్నారు. ఇప్పుడు భారత్ వాటిపై నిషేధం విధించడంతో పాక్లో ఆయా రంగాల పరిశ్రమలు కుదేలయ్యే అవకాశం ఉంది. మరోవైపు పహల్గాం దాడితో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో భారత్ యుద్ధానికి దిగొచ్చని పాకిస్తాన్లో భయాలు ప్రారంభమయ్యాయి. యుద్ధం జరిగితే మొదట ప్రభావం పాక్ ఆక్రమిత కశ్మీర్ POK మీదే ఉంటుంది. దీంతో ముందు జాగ్రత్తగా ఆహార పదార్థాలను నిల్వ చేసుకోవాలని అక్కడి ప్రభుత్వం సూచిస్తోంది. 2 నెలలకు సరిపడా ఆహారాన్ని నిల్వ చేసుకోవాలని వాస్తవాధీన రేఖ సమీపంలో ఉన్న ప్రజలకు సూచనలు చేసినట్లు పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రధానమంత్రి చౌదరి అన్వర్ ఉల్ హక్ తెలిపారు. స్థానిక ప్రభుత్వం ఇందుకోసం 100 కోట్ల రూపాయలతో ఎమర్జెన్సీ ఫండ్ని ఏర్పాటు చేసింది. ఆహారం, ఔషధాలు, ఇతర కనీస అవసరాల సరఫరాకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూసేందుకు ఈ మొత్తాన్ని కేటాయించినట్లు ఉల్ హక్ తెలిపారు. జమ్మూ కశ్మీర్ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకాలంటే పాక్ ఆక్రమిత కశ్మీర్ని పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని అంతర్జాతీయ స్థాయిలో భారత్కు సూచనలు వినిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఆహారం నిల్వ చేసుకోవాలంటూ స్థానికులను POK యంత్రాంగం అప్రమత్తం చేసింది. భారత సంతతికి చెందిన బ్రిటిష్ ఎంపీ లార్డ్ మేఘనాథ్ ఇటీవల మాట్లాడుతూ కశ్మీర్ వివాదాన్ని పూర్తిగా రూపుమాపాలంటే పాక్ ఆక్రమిత కశ్మీర్ని పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని భారత ప్రభుత్వానికి సూచించింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జమ్మూ కశ్మీర్ భారతదేశంలో విలీనమవుతున్న సమయంలో పాకిస్తాన్ పెద్ద ఎత్తున దాడి చేసింది. జమ్మూ కశ్మీర్లోని గల్గిట్, బాల్టిస్తా, ముజఫరాబాద్, మీర్పూర్ ప్రాంతాలను తన స్వాధీనంలోకి తీసుకుంది. దీన్ని పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ POKగా పిలుస్తారు. పాకిస్తాన్ ప్రభుత్వంలో POKలో కేలుబొమ్మ ప్రభుత్వాన్ని నెలకొల్పి అక్కడి అభివృద్ధిని గాలికి వదిలేసింది. భారత్పై విద్రోహక చర్యలకు పాల్పడేందుకు ఉపయోగపడే ప్రదేశంగానే POKను చూస్తోంది. POK ప్రధానమంత్రి పీఠం అధిరోహించిన వారు ఇస్లామాబాద్ సర్కార్ చేతుల్లో కీలుబొమ్మగానే మిగిలిపోతున్నారు. ఫలితంగా స్థానికుల హక్కులకు రక్షణ కరువవుతోంది. దివాళా అంచున ఉన్న పాకిస్తాన్ను స్థానిక తిరుగుబాట్లు, వరుస ఉగ్రదాడులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ భారత్ అనుకూల వాదం వినిపిస్తోంది.